చాలాసార్లు ఫేస్ మీద చాలా చిన్న పిల్లలకి గానీ అందరికీ ఫేస్ మీద దెబ్బలు తగులుతుంటాయి. కట్స్ అవుతుంటాయి. ఫేస్ మీద గానీ, బాడీ మీద గానీ. బట్ మనకి ఎక్కువ కన్సర్న్ ఎప్పుడుంటదంటే ఫేస్ మీద కట్స్ వచ్చినప్పుడనమాట. సో, ఫేస్ మీద అయ్యే ప్రతి కట్‌కి మనము కుట్లు వేయాలా? కుట్లు వేయకుండా హీల్ అయిపోతుందా? సో, ఏ ఏ వూండ్ అయినా సరే కుట్లు వేయకపోయినా కూడా హీల్ అయిపోతుంది. దాన్నే హీలింగ్ బై సెకండరీ ఇంటెన్షన్ అంటారు. సో, కుట్లు వేయకుండా హీల్ అయితే ఏంటి ఇబ్బందవుతుంది? సో, కుట్లు వేయకుండా హీల్ అయితే సెకండరీ ఇంటెన్షన్ వల్ల హీల్ అయిన వాటికి స్కార్స్ అనేది బ్యాడ్ స్కార్స్ ఫార్మ్ అవ్వచ్చు. వైడ్ స్కార్స్ అంటే వెడల్పుగా స్కార్ ఫార్మ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి స్కార్ అనేది డిప్రెస్డ్ స్కార్ అవ్వచ్చు. డిప్రెస్డ్ స్కార్ అంటే లోతుగా గుంటలాగా ఫార్మ్ అయ్యే స్కార్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి హైపర్ట్రోఫిక్ స్కార్ అవ్వచ్చు. హైపర్ట్రోఫిక్ స్కార్ అంటే ఆ స్కార్ ఉబ్బుతదనమాట. ఆ లైన్‌లోనే స్కార్ లైన్‌లోనే డిప్రెస్డ్ కాకుండా కూడా ఉల్టా అంటే ఉబ్బుతదనమాట. దాన్ని హైపర్ట్రోఫిక్ స్కార్ అంటారు. ఒక్కొక్కసారి అది కిలాయిడ్‌గా ఫార్మ్ అవ్వచ్చు. కిలాయిడ్ అంటే ఆ మార్జిన్స్ ఏదైతే మన వూండ్ మార్జిన్స్ ఉంటాయో, ఏదైతే మనకి దెబ్బ తగిలిన దాని ఎడ్జెస్ ఉంటాయో దానికంటే ఎక్కువ గ్రోత్ అవుతామనమాట. అంటే ఎక్కడైతే గ్రో అవ్వడానికి ఓకే. హీల్ అయిపోయింది అని బాడీ స్టాప్ సిగ్నల్ అయితే ఉంటదో, ఆ స్టాప్ సిగ్నల్ లేకపోవడం వల్ల కంటిన్యూయస్‌గా ఆ స్కార్ టిష్యూ అనేది గ్రో అవుతూ ఉంటది. దాన్ని కిలాయిడ్ అంటామనమాట.